హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం అల్లం పచ్చడి మా అమ్మమ్మ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక హాఫ్ కేజీ అల్లంని క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ కేజీ చింతపండు, సీడ్స్ ఇంకా తొక్కలు ఏం లేకుండా ఇలా క్లీన్గా చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ కేజీ బెల్లం ఇలా పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. ఒక 150 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. దీనికి హాఫ్ కేజీ కారం, 100 గ్రామ్స్ ఆవాలు వేయించుకొని పెట్టుకోవాలి. ఒక 25 గ్రామ్స్ మెంతులు వేయించుకొని పెట్టుకోవాలి. 150 గ్రామ్స్ రాళ్ళ ఉప్పు, పోపుకి వట్టిమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఫస్ట్ ఇక్కడ చింతపండును ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టిన అల్లం పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక హాఫ్ అల్లం పీసెస్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా అల్లం పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది టోటల్గా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి, లేదంటే అల్లం పచ్చి వాసన వస్తుంది. చూడండి, ఇలా టోటల్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది కొంచెం గ్రైండ్ అయ్యాక మనం తీసుకున్న అల్లం పీసెస్ ఇంకా రాళ్ళ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అల్లంని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనం తీసుకున్న బెల్లంని కూడా కొంచెం మిక్సీలో పేస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పాకం చేసుకోవాలి. ఇలా పాకం అయ్యాక మనం తీసుకున్న అల్లం పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. చూడండి, చింతపండు కూడా ఇలా గుజ్జుగా అయిపోయింది. ఇలా ఉడికిన చింతపండు గుజ్జుని చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇది కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఇది ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో పల్లి ఆయిల్ వేసుకొని ఒట్టిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు కంప్లీట్గా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ మొత్తం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి.
ఇంకొక 5 to 7 మినిట్స్ టైం పడుతుంది. చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకోవాలి. ఇంకా అల్లం బెల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మిగిలిన కారం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది రైస్, టిఫిన్స్, ఇడ్లీ, దోశ, ఉప్మా అన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.